I'm Dr. Chandravati, Senior Consultant Dermatologist at Care Hospital, Banjara Hills. చాలామంది అన్వాంటెడ్ హెయిర్ అవాంఛిత రోమాలు గురించి చాలామంది లేడీస్ వస్తుంటారనమాట. సో దీనికి ఇంపార్టెంట్ థింగ్ ఎప్పుడూ కూడా మీరు సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ గైనకాలజిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళాలి. ఎందుకంటే ఈ అవాంఛిత రోమాలు అనేవి బేసిక్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మూలంగా వస్తుంటాయి. సో హార్మోనల్ టెస్ట్లు ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి కానీ గైనకాలజిస్ట్ దగ్గరికి కానీ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి కానీ వెళ్ళాలి. దీనికి ముందు టెస్టులు చేయించుకోవాలి. హార్మోనల్ టెస్ట్ తీసుకొని సరిగ్గా హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేకపోతే తేడా ఉన్నాయా ఇవన్నీ చెక్ చేయించుకోవాలి. ఇవన్నీ చెక్ చేయించుకున్న తర్వాత అవన్నీ నార్మల్గా ఉన్నా కూడా కొంతమందికి ఈ హెయిర్ అవాంఛిత హెయిరు రోమాలు రావచ్చు అన్నమాట. దీనికి మనకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ చేయాలి, వాటికి తగ్గ మెడిసిన్స్ పెట్టాలి. అవి పెట్టిన తర్వాత హెయిర్ రిమూవింగ్ లేజర్స్ అని ఒక లేజర్స్ తోటి వాటి హెయిర్ పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ చేయడానికి స్కోప్ బాగా ఉంటుందన్నమాట. దీనికి 2-3 రకాల లేజర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఒకటి కామన్గా వాడేది డయోడ్ లేజర్స్, రెండోది ఎన్డియాగ్ లేజర్స్, మూడోది అలెగ్జాండ్రైట్ లేజర్స్. ఈ మధ్యన కొత్తవి ట్రిపుల్ వేవ్ లెంగ్త్ లేజర్స్ అని కూడా వస్తున్నాయి. సో ఈ లేజర్స్ అన్నీ కూడా ఆనోజన్ హెయిరు, బ్లాక్గా ఉన్న హెయిరు, ఈ హెయిర్ని అవి పట్టుకోగలుగుతాయి అన్నమాట. అంచేత కొంతమందికి ఒక్క సిట్టింగ్ కాదు, కొంతమందికి 6 సిట్టింగ్స్, కొంతమందికి 12 సిట్టింగ్స్, కొంతమందికి 20 సిట్టింగ్స్, అలాగా కొంతమందికి ఎక్కువ సిట్టింగ్స్ కూడా పట్టేదట. నెలకు ఒకసారి హెయిర్ రిమూవల్ లేజర్ తోటి హెయిర్ తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత అలాగే హార్మోనల్ టెస్టింగ్ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అన్నమాట. హార్మోన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటికి ఏమైనా టెస్ట్ చేయాలా, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ లేజర్స్ నల్లగా కొంచెం నలుపు రంగు ఉన్న వాళ్ళకి వేరే లేజరు, ఫెయిర్గా ఉన్న వాళ్ళకి వేరే లేజరు, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లేజర్స్ వాడుతూ ఉంటాం అన్నమాట. ఈ లేజర్స్ మూలంగా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఎక్కువగా ఎనర్జీ అవన్నీ పెడితే ఒక్కొక్కసారి స్కిన్ బర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్, ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, సీనియర్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి తోటి వాళ్ళతోటే లేజరు ట్రీట్మెంట్స్ అవి తీసుకోవడం చాలా మంచి పద్ధతి. లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్, ఈ బర్న్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఏ స్కిన్కి ఏ టైప్ లేజర్ ఇవ్వాలి, ఎంత ఎనర్జీ పెట్టాలి, ఎంత ఫ్లూయెన్స్ పెట్టాలి, ఇవన్నీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అన్నమాట. సో అవి చూసుకుంటూ జాగ్రత్తగా చేస్తే మీకు సైడ్ ఎఫెక్ట్స్, లేజర్స్తో సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ రాకుండా ఉంటాయన్నమాట. సో దీంతో పాటుగా హార్మోనల్ బ్యాలెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే కంప్లీట్గా మీరు అన్వాంటెడ్ హెయిర్ని తగ్గించుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.